కలిసి స్తుతించాలి, కలిసి స్వతంత్రించుకోవాలి, కలిసి పోరాడాలి, కలిసి ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే మనం దేవునితో కలిసి ప్రయాణం చేయగలుగుతాం. తెలుసా, బిగ్గరగా స్తుతించడంలో 2 లాభాలు ఉన్నాయి. మొట్టమొదటి లాభం, మీకేదైనా ఒక విషయం అర్థమైనప్పుడు, ఏదైనా సత్యం మీ చెవినబడ్డప్పుడు మీరు వెంటనే మీరు చెయ్యెత్తి దేవుని స్తుతించడం ద్వారా మీరు సంకేతం ఇస్తున్నారు. ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, నాకు ఈ సంగతులు అర్థమయ్యేటట్లు నన్ను బలపరిచినందుకు నేను స్తుతిస్తున్నానని మీరు బిగ్గరగా స్తుతిస్తే, మీ పక్కనే ఉండి దేవుణ్ణి స్తుతించడానికి కూడా సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉండే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు. మీరు చెయ్యెత్తి స్తుతిస్తూ ఉంటే వారు కూడా మీతో కలిసి స్తుతి చేయడం అలవాటు చేసుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. ఆమేన్. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. రెండవ లాభం, మీరు బిగ్గరగా స్తుతిస్తే ఇన్ని సంవత్సరాలు ఏ సంగతులు మీకు అర్థం కాకుండా సాతాను చేయాలనుకున్నాడో ఆ సంగతులు మీకు అర్థమయ్యాయని వాడికి అర్థం కావాలి. అప్పుడు వాడు మీ జీవితం మీద అధికారం చేయడం మానేస్తాడు. కాబట్టి స్తుతించేటప్పుడు ఏమాత్రం మొహమాట పడకండి, సిగ్గుపడకండి, బిగ్గరగా స్తుతించండి. ఆమేన్. రైట్. సందేశాన్ని ప్రారంభించడానికి ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒక చిన్న విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మధ్యలో ఎవరు లేవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ముఖ్యంగా మిమ్మల్ని బట్టి కానీ మీ పిల్లలను బట్టి కానీ ఎవరైనా సరే వాక్యం వినకుండా డిస్టర్బ్ అయితే అది దురాత్మకే సహాయం అవుతుంది, కానీ దేవుని ఆత్మకు సహాయం అవ్వదు. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోండి. వాక్యం పూర్తయ్యే వరకు కూర్చున్న దగ్గర నుంచి లేవకండి. అంత మాత్రమే కాదు, మీ పక్క వారితో మీరు మాట్లాడకండి. మీరు చెప్పండి, మీరు మా దగ్గర మీ బాధ చెప్పుకునే టైంలో మీరు ఏడుస్తూ మీ బాధ చెప్తున్నారనుకోండి, మేము వినకుండా అటు ఇటు చూస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? అలాగే దేవుడు మనసు విప్పి మనతో మాట్లాడే సమయంలో మనం కూడా అటు ఇటు చూస్తే అంతే ఇబ్బందిగా ఉంటుంది. రెండవ రిక్వెస్ట్, ఈ సభ నిర్వహించిన యవనస్తులు దయచేసి ఇప్పుడు ఎవరు ఏ పనులు పెట్టుకోవద్దు. మీరు కష్టపడింది సభ కోసమే అయితే, వాక్యం కోసమే అయితే, ఎక్కడ వారు అక్కడ నిలబడిపోయి వాక్యం వినండి. చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్గా వాక్యం ప్రారంభమైనప్పుడు పనులు పెట్టుకుంటారు. భోజనాలని, అవని ఇవని ఏర్పాట్లని పరిగెడతారు. వాక్యం ప్రారంభం అవ్వకముందే అన్ని ఏర్పాట్లు అయిపోవాలి. ఒక్కసారి వాక్యం ప్రారంభం అయితే కేవలం వినడం మాత్రమే చేయాలి. బైబిల్ గ్రంథంలో మార్తా మరియా అని ఇద్దరున్నారు. తగ్గించారు. మార్తా మరియా అని ఇద్దరున్నారు. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? మరి మార్తను ఎందుకు మెచ్చుకోలేదు? వాస్తవానికి మార్త చేసే పని కూడా ఆయన కోసమే. నీతో పాటు చాలామంది వచ్చారు కదా ప్రభువా, వారందరికీ భోజనం కావాలి కదా, అందుకే నేను కష్టపడుతున్నానంటది. కానీ ప్రభు ఒప్పుకోలేదు. నువ్వు నా కోసం కష్టపడుతుండవచ్చు, కానీ నీ వల్ల వాక్యము వినేవారు డిస్టర్బ్ అవుతున్నారు. చాలామంది చేస్తున్న పెద్ద తప్పదే. వాక్యం కోసమే కష్టపడతారు, ప్రజలు వాక్యం వినకుండా డిస్టర్బ్ అవుతారు. ఇంతకంటే దౌర్భాగ్యం, నామకార్థత ఇంకొకటి ఉండదు. కాబట్టి తమ్ముళ్ళందరికీ నేను ఒకసారి చెప్తున్నాను, సభ చుట్టూ మీరు 5 అడుగులకు ఒకరు నిలబడిపోండి. ఎక్కడ ఏ చిన్నపిల్లవాడు అటు ఇటు లేవకుండా జాగ్రత్త చేయండి. దేవుని ఆలోచన విధానం ప్రజల్లోనికి వెళ్ళడానికి సైనికుల్లాగా పనిచేద్దాం. దేవుడు మనందరినీ దర్శించునుగాక. నేను మాటిస్తున్నాను, ఈ సభ ముగిసేలోపు ఎంతమంది శ్రద్ధగా దేవుని ఆలోచన వింటున్నారో వారందరి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
ఎవరైతే శ్రద్ధగా ప్రతి మాట వింటారో వారి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమై తీరుతుంది. ఆమె రెండవ విషయం, ఎవరైనా ఆలస్యంగా వస్తే దయచేసి వారిని ముందుకు రానివ్వకండి. ఆలస్యంగా రావడమే తప్పైతే ఆలస్యంగా వచ్చిన తర్వాత అందరిని డిస్టర్బ్ చేయడం ఇంకో పెద్ద తప్పు. ఇలాగే సభలో ఒకసారి ప్రజలు అటు ఇటు చూస్తుంటే నేను అడిగాను, మీరు అటు ఇటు చూడొద్దు, దేవుని మాట శ్రద్ధగా వినండి అంటే అందరూ మాటిచ్చారు. అన్నా ఇప్పటి నుంచి మేము అటు ఇటు చూడం, మా తల అటు ఇటు తిప్పం అన్నారు. సరిగ్గా వాక్యం ముగిసే సమయానికి నాకు కొంచెం పొరపోయి నేను దక్కుతూ ఉంటే పాస్టర్ గారు ఒక ఆయన లేచి వాటర్ బాటిల్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ చివరి నుండి లేచి అలా తిరిగి వస్తుంటే అందరూ నాకు మాట ఇచ్చారు కదా, తల అటు ఇటు తిప్పము అని. మీరు తెలివైన వారు, మాకంటే తెలివైన వారు. మీ దగ్గర ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. ఈసారి తల తిప్పలేదు. పాస్టర్ గారు వెళ్తుంటే కళ్ళు తిప్పుతున్నారు. అలా నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. మీ సంతోషం మీ దగ్గర నుండి ఎవ్వరు దొంగిలించకుండా అది మీతోనే ఉండునుగాక. గట్టిగా రైట్. ఇక సందేశంలోనికి వెళ్తున్నాను. ప్రతి మాట శ్రద్ధగా వినండి. మీరు వింటుండగానే ఆత్మదేవుడు మిమ్మల్ని దర్శించాలి. మీరు వింటుండగానే మీ హృదయం దేవునికి అనుకూలం అవ్వాలి. మీరు ఏ ఏ విషయాల్లో విడుదల పొందలేకపోతున్నారో, ఎలాంటి స్వభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, వాక్యం వింటుండగానే అది మీ స్వభావంలోంచి పెకలించబడాలి. అలాంటి దేవుని శక్తి కార్యం ఇక్కడ జరుగునుగాక. మీరందరూ ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం చదివారు. ప్రారంభం నుండే దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయాతో మాట్లాడుతున్నారు. ఇర్మీయా, కుమ్మరింటికి వెళ్ళు. ఇర్మీయా ప్రవక్త కుమ్మరింటికి వెళ్ళి చూస్తున్నప్పుడు కుమ్మరి తన సార మీద పని చేస్తున్నాడు. చూస్తూ చూస్తూ ఉండగానే తన చేతుల్లో ఉన్న ఆ కుండ పిగిలిపోయింది, విడిపోయింది. ఆ కుమ్మరి ఆ మంటిని తీసి పడివేయలేదు. తిరిగి అదే మట్టిని వాడి తనకు యుక్తమైన పాత్రను, అనుకూలమైన పాత్రను తయారు చేసుకున్నాడు. అది చూపించి చెబుతున్నాడు దేవుడు, ఇర్మీయా, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? కుమ్మరి మంటికి చేసినట్లు నేను కూడా మీకు చేస్తాను. కుమ్మరి మంటికి ఏం చేశాడు? మొదట ఒక పాత్రను చేశాడు, అది విడిపోయింది, పగిలిపోయింది. మరలా ఓపిక తెచ్చుకొని దాన్ని పడేయకుండా దానితో మరి ఒక పాత్రను చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు కట్టాలని ప్రయత్నించినప్పుడు ఏదో కారణం చేత ఎవరి వలననో మన జీవితం కూడా ఆయన చేతుల్లోంచి జారిపోతుంది, విడిపోతుంది. అయితే మర్చిపోకు, నీవు ఆయన చేతుల్లో జారిపోయావంతే, తిరిగి చెయ్యి చాపి నిన్న ఆయన తనకు యుక్తమైన పాత్రగా మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎలాంటి స్థితిలో జారిపోయినా, ఎంత నీచమైన స్థితిలో నువ్వు ఉన్నా, తిరిగి నిన్ను ఉన్నతమైన పాత్రగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న కథ చెప్తాను. ఒక కుమ్మరి చాలా ఇష్టపడి ఓ 10 కుండలు తయారు చేసుకున్నాడు. ఎప్పుడు ఆ కుండల్ని ప్రేమించేవాడు, కుండలతో మాట్లాడేవాడు. ఆ కుండలు కూడా కుమ్మరిని చాలా ప్రేమించేవి. ఒకసారి ఆ కుమ్మరి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి ఎవరు వస్తే ఆ కుండలు ఒకదానికొకటి తగులుకొని శబ్దం చేసాయి. వెంటనే కుమ్మరికి అర్థమైంది ఎవరో వచ్చారు అని. అలా ఇంటికి ఎవరొచ్చినా సరే కుండలు ఒకదానికొకటి తగులుకొని శబ్దం చేసి కుమ్మరికి సంకేతం ఇస్తాయి ఎవరో వచ్చారు అని. కుమ్మరి అంటే కుండలకు చాలా ఇష్టం. ఆ కుమ్మరికి ఇంకెవరూ లేరు కుండలు తప్ప. చాలా ప్రేమించేవాడు. అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. కొన్నాళ్ళ తర్వాత
ఆ కుండలకు కొత్త ప్రదేశాలు చూడాలనే ఆశ పుట్టింది, కొత్త మనుషుల్ని చూడాలనే కోరిక పుట్టింది. కుండలు ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి. మనం కుమ్మరిని అడుగుదాం ఎటైనా తీసుకెళ్ళమని. కుమ్మరిని అడిగితే కుమ్మరి అన్నాడు, లేదు, మీ పైన చిన్న గీత పడ్డా నేను తట్టుకోలేను. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేను. మీరు చాలా సున్నితమైన వారు. కానీ కుండలకు అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రాత్రి ఆ కుమ్మరి ఇంటికి దొంగ వచ్చాడు. కుండలకు లక్షణం ఉందని చెప్పాను కదా, ఎవరైనా కొత్తగా వస్తే ఒకదానికొకటి తగులుకొని శబ్దం చేస్తాయి. కానీ ఆ రాత్రి మాట్లాడుకుని అవి శబ్దం చేయలేదు. ఎందుకంటే అవి అనుకున్న ఈ వస్తున్న వ్యక్తి ద్వారా మనం బయటికి వెళ్దాం. దొంగ కుమ్మరింట్లో అన్ని వెతికి చూస్తే ఎక్కడా డబ్బు లేదు. దొంగకు చెప్పు దొరికిన లాభమే అంట, విడిచిపెట్టాడంట వాడు. కుండల్ని ఎత్తుకుపోయాడు. కుండలు సంతోషిస్తున్నాయి, మేము కొత్త ప్రదేశాలకు వెళ్ళబోతున్నాం, కొత్త మనుషుల్ని చూడబోతున్నాం, ఆహా ఎంత సంతోషం అని అనుకుంటున్నాయి. ఒక రాత్రి ప్రయాణం చేసి ఓ ప్రదేశంలో కుండలన్నింటినీ దించారు. తెల్లవారింది. చాలా మంది జనాలు వస్తూ వెళ్తుంటే ఆ కుండలు ఆశ్చర్యంగా అందరినీ చూస్తున్నాయి. అన్ని కొత్త ముఖాలు, కొత్త ప్రదేశాలు, కొత్త సంతోషం. అలా కొన్ని గంటలు గడవగానే ఆ సంతోషం కాస్త ఆవిరైపోయింది. ఏమైందో తెలుసా? ఆ ప్లేస్ ఏమిటో కాదు, అన్నింటినీ అమ్మేసే మార్కెట్ అది. ఆ మార్కెట్లోకి ఆ కుండలు తీసుకొచ్చారు. సరిగ్గా కొద్దిసేపటికి ఆ కుండల దగ్గరికి కొందరు వచ్చి బేరం వాడి ఓ కుండను తీసుకెళ్ళిపోయారు. కుండలకున్న ఇంకో మంచి లక్షణం, అవి కలిసే ఉంటాయి కానీ విడిపోవు. వేరుగా ఉండడం వాటికి ఇష్టం లేదు. ఎక్కడికైనా వెళ్ళినా కలిసి ఉంటాయి. ఆ ఒక కుండ తీసుకొని వెళ్ళిపోతుంటే ఇవి అనుకుంటున్నాయి మళ్ళీ తీసుకొస్తాడు కదా అని. చూస్తూ చూస్తూ చూస్తుంటే ఆ మనిషి కనుమరుగైపోయాడు. కుండలు ఒంటరైపోయాయి. ఆ తర్వాత ఇంకో కుండ వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇంకో కుండ, అలా కుండలన్నీ సగానికి పైగా వెళ్ళిపోయాయి. ఒక తల్లి చిన్న బిడ్డను తీసుకొని మార్కెట్కి వచ్చింది. ఆ బిడ్డ తొందరపడి కుండ పట్టుకొని పైకి లేపి పొరపాటుగా జారిపోయి ఆ కుండ పగిలిపోయింది. మిగతా కుండలన్నీ బోర్మ నేర్చేస్తున్నాయి. అయ్యో, కుండ పగిలిపోయింది అని. ఆ కుండలు అమ్మేవాడు ఆ తల్లి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఆ పగిలిన కుండ పెంకులను తీసి అలా పక్కకు విసిరేశాడు. ఆ పరిస్థితిని చూసి మిగతా కుండలన్నీ ఏడుస్తున్నాయి. అయ్యో, ఎంత తప్పు చేశాం. ఇతని ప్లేస్లో మా కుమ్మరుంటే మమ్మల్ని అలా పడేయుడు, ఇతని ప్లేస్లో మా కుమ్మరుంటే మమ్మల్ని అలా విసిరేయుడు. మేము ఎంత తప్పు చేశాం. మా సొంత సంతోషాల కోసం, మా సొంత ఆలోచనలు నెరవేర్చడం కోసం తల్లి లాంటి ఓడిని విడిచిపెట్టి వచ్చేసామే. అప్పుడు వారి తప్పు తెలిసి కుమ్మరి కోసం ఏడుస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక అతను ఏడుస్తూ అందరినీ వెతుక్కుంటూ అడుక్కుంటూ వస్తున్నాడు. తల్లి బిడ్డను పోగొట్టుకుంటూ ఎలా అడుక్కుంటుందో అలా అడుక్కుంటూ వస్తున్నాడు. కుండల దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. చాలాసేపు కుండల్ని చూశాడు. ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, అయ్యా, ఆ కుండలన్నీ నాకు కావాలి, ఎంతకిస్తావు? ఆయన చెప్పాడు దానికి ఇంత రేట్ అని. అతని దగ్గర అంత డబ్బు లేదు. అయ్యా, నా దగ్గర ఇంతే డబ్బు ఉంది, నాకు ఆ కుండలు కావాలి. అతను ఒప్పుకోలేదు. అంతలోనే అంత దూరంలో విసిరేసిన కుండ పెంకులు కనబడ్డాయి. ఇతను అది చూసేసి బాధపడిపోయి, అయ్యా, ఆ పగిలిపోయిన కుండ ఎంతకి ఇస్తావని అడిగాడు. పిచ్చోడువా నువ్వేమైనా? పగిలిపోయిన కుండలకు డబ్బెందుకు, తీసుకెళ్ళిపో అన్నాడు అతను. లేదయ్యా, ఆ పగిలిన కుండ ఎంతకి ఇస్తావు చెప్పు, నీ ఇష్టం, ఎంతున్నా పర్వాలేదు ఇవ్వు. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి
ఆ పగిలిన కుండ పెంకులన్నిటిని ప్రేమగా తీసుకొని ఏడుస్తూ 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 ఇంటికి వచ్చేసాడు. ఆ పరిస్థితిని చూసి మిగతా కుండలు ఒకదానికొకటి తగులుకొని 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 ఏడుస్తూ ఏడుస్తూ అవన్నీ పగిలిపోయాయి. ఇంతకు ఆ కుండ పెంకులు తీసుకొని ఏడుస్తూ వెళ్తుంది ఎవరో తెలుసా? కుమ్మరి. ఆ కుండలను చేసిన కుమ్మరే. ఇంటికి వెళ్ళి ఆ కుమ్మరి ఆ పెంకులన్నింటిని జాగ్రత్తగా అతికించి దాని చుట్టూ రంగుదారము చుట్టి అది విడిపోకుండా దాని మీద ఒక మంచి డిజైన్ వేసి తనకు యుక్తమైనట్లుగా దాన్ని మార్చి దాంట్లో కొంత మట్టిని నింపి ఓ పూల ముక్కను నాటి ఆ కుండను తన ముందే ఉండేటట్లుగా అందంగా అలంకరించి పెట్టాడు. చాలామంది వస్తూ వెళ్తూ అంటున్నారు, కుమరి ఎంత అద్భుతంగా ఉంది ఈ కుండ, ఇంత విచిత్రంగా ఎలా తయారు చేసావు, నువ్వు చేసిన కుండలన్నిటిలో ఇదే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అప్పుడు చెప్తున్నాడు ఆ కుమ్మరి, తప్పిపోయి దొరికింది, చనిపోయి బ్రతికింది, నా ప్రాణం పోసి తిరిగి బ్రతికించుకున్నాను, నేను అందంగా మార్చుకున్నాను, ఇంకెప్పటికీ నాతోనే ఉంటుంది, నన్ను ఇంకా ఈ కుండ విడిచిపోదు. ఆ కుండ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. కుమ్మరి, ఒకసారి నిన్ను విడిచి వెళ్ళాను, నీ ప్రేమ తెలిసొచ్చింది, ఇంకోసారి మరలా తప్పు చేయను. ఆ కుండ ప్లేస్లో మీరు నేను మనం ఉన్నాం, ఆ కుమ్మరి ప్లేస్లో నజరేయుడైన యేసున్నాడు. నువ్వు విరిగి నలిగావని ఆయనకు తెలుసు, నువ్వు మనసులో విరిగి నలిగావని ఆయనకు తెలుసు, నెమ్మది లేకుండా ఉన్నావని ఆయనకు తెలుసు, దిగులుతో ఉన్నావని ఆయనకు తెలుసు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావని కూడా ఆయనకు తెలుసు. ఆయనకు వేరుగా నువ్వు వెళ్ళావు, కానీ నీకు వేరుగా ఆయన ఉండలేడు. నిన్నే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తున్నాడు ఆయన. ఈరోజు నిన్ను కట్టడానికే ఇలాంటి ఒక సభ నిర్ణయించాడు ఆయన. మీకు తెలుసా, మనం విరిగి నలిగిన తర్వాతే అసలైన పాత్ర అవుతాం. విరిగి నలగకుండా మనం దేవునికి నచ్చిన పాత్రలుగా మారలేం. విరిగి నలగాలి. చాలా మంది అంటారు, అన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, అవి పోవాలని ప్రార్థించండి. తప్పు. ప్రాబ్లమ్స్ పోవాలని ప్రార్థన చేయకండి, ప్రాబ్లమ్స్ని గెలవాలని ప్రార్థన చేయండి. ఆయనే మీ పక్షం యుద్ధం చేస్తాడు. కొంచెం బిగ్గరగా చేయాలి ఆ పని చేస్తే. మీ పక్కన వాడు కూడా తప్పకుండా దేవుని స్తుతించాలనే ఆశ పుట్టాలి వాడికి. ఆమేన్. మీరు ఇలాగే ఇష్టంగా స్తుతించండి. సాతాను మీ జీవితంలో అధికారం చేయడానికి భయపడునుగాక. స్తుతించేవారంటే వాడికి భయం, వాక్యం అర్థం చేసుకునేవారంటే వాడికి భయం. నేను మీకు ఒక వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తాను. ఆల్రెడీ నేను చెప్పేది ఒకవేళ మీకు తెలిస్తే మౌనంగా ఉండండి, పక్క వాళ్ళ చెవులు కొరక్కండి. చాలామంది నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడ దేవుడే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. వాస్తవానికి నాకు ఈరోజు కొంచెం జ్వరంగా కూడా ఉంది, ఫీవరిష్గా ఉంది. ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా ఒక్కరోజు కూడా తృప్తిగా సమయానికి నిద్రపోలేదు. మేము 11 సంవత్సరాలు అవుతుంది టైంకి పడుకొని, 11 సంవత్సరాలు అవుతుంది కంటి నిండా నిద్రపోయి, 11 సంవత్సరాలు అవుతుంది 3 గంటలు 4 గంటలు 5 గంటలు 2 గంటలు, కొన్నిసార్లు అయితే 1 గంటే. అయినా సరే ఈ ఆరోగ్యం చెక్కు చెదరలేదు. చూశారు, అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఆమేన్. రాత్రింబగళ్ళు మా ప్రయాస ఫలిస్తుంది. మా ప్రార్థన గదిలో దేవుని సంతోషం మాకు వినబడుతుంది. చిగురించిన చాలా మంది యవనస్తులు ఈరోజు 100 మందికి ఉపయోగపడే దీపాలు అయ్యారు. అలాగే నేను నమ్ముతున్నాను, దేవుడు ఎన్నుకున్న వారు ఇక్కడి నుంచి లేపబడాలి. దేశం కోసం, మీ ప్రాంతం కోసం ఇక్కడ కొన్ని దీపాలు మండాలి. మీకు తెలుసా, క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. రండి,
అపార్థమైన క్రైస్తవ్యాన్ని ఇంకొకసారి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అపార్థమైన క్రైస్తవ్యాన్ని మరొకసారి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. మన సువార్త అపార్థం, మన ప్రార్థన అపార్థం, మనం చేసే దాన ధర్మాలు కూడా మతం మార్పిడి అన్నారు. అన్ని రకాలుగా అపార్థమైంది క్రైస్తవ్యం. క్రీస్తును ప్రకటిస్తుంటే మతం మార్పిడి అన్నారు. ప్రేమగా ఆరాధిస్తుంటే ఆచార సాంప్రదాయాలు మార్చారన్నారు. అపార్థమైపోయాం. అపార్థమైన ఈ క్రైస్తవ్యాన్ని తిరిగి ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈరోజు నీ తీర్మానం నిజమైతే నీ తీర్మానమే నిన్ను నడపబోతుంది. నీ తీర్మానమే నిన్ను కడుతుంది. అలాంటి తీర్మాన వీరుడి గురించి నేను మీతో పంచుకుంటాను ఈరోజు. దేవుని చేతిలో మహావీరుడై పరిగెడుతున్న ఓ రోషగాన్ని గురించి నేను మీతో చెప్తాను. అంతకంటే ముందు ఇద్దరు చిన్న పిల్లల గురించి మాట్లాడతాను. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారి తల్లిదండ్రులు చాలా చిన్న వయసులోనే ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. బంధువుల దగ్గర విడిచిపెడితే ఆ బంధువులు ఆస్తి కోసం పిల్లల్ని సరిగ్గా చూసేవారు కాదు. ఈ పిల్లలు ఇక్కడే ఉంటే ఉన్న ఆస్తి కూడా పంచాల్సి వస్తుందేమోనని, మా దగ్గర పిల్లలు ఉండకుండా వెళ్ళిపోవాలి, వారికి మా దగ్గర ఉండడం అనేది ఇష్టం ఉండకూడదని ఏం చేసేవారో తెలుసా? ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు పెద్దవాడు. పదే పదే వాడి కళ్ళల్లో మిరపకాయ తుంచి పెట్టేసేవాళ్ళు. కొన్నిసార్లు ఆ చిన్న పిల్లోడి కళ్ళల్లో జెండు బాంబు పెట్టేసేవారు. నిద్ర లేపడం, ఎవరైనా పిల్లల్ని చేయితో తట్టి లేపుతారు. కానీ వారి జీవితం ఎలాంటిదో తెలుసా? కర్రతో బిగ్గరగా కొట్టి లేపుతారు. చాపని నీళ్ళలోంచి తీసినప్పుడు ఎలా కొట్టుకుంటుందో అలా చాప పిల్లలాగా కొట్టుకునేవారు ఆ పిల్లలు. ఒంటి నిండా పుండ్లు, గాయాలు. ఎందుకో తెలుసా? ఆవిడ మండుతున్న కర్రతో చురుకులు పెట్టేస్తుంటుంది. వేడి వేడిగా ఉన్న నూనె మీదికి విసిరేస్తూ ఉంటుంది. అమ్మెందుకు విడిచిపెట్టిందో తెలియదు ఆ పిల్లలకి. నాన్నెందుకు విడిచిపెట్టాడో తెలియదు ఆ పిల్లలకి. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు ఆ పిల్లలకి. ఎందుకు వీరు కొడుతున్నారో, హింసిస్తున్నారో తెలియదు ఆ పిల్లలకి. ఆ పిల్లల జీవితం అయోమయం. రుచికరమైన భోజనం పెట్టరు. పదే పదే గట్టిగా కిల్లి కొడతారు. ఆ పిల్లలు బిగ్గరగా ఏడిచినా సరే కొడతారు. పక్కింటికి వారి శబ్దం వినబడినా కొడతారు. ఒకరోజు ఆ పిల్లల్లో ఒకడు పెద్దవాడు, వాడికి జ్వరం వచ్చింది. కిటికీ దగ్గర వెళ్ళి నిలుచొని ఉన్నాడు. బయటికి చూస్తూ 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 వారింట్లో ఉన్న ఆ బంధువు వాళ్ళ చిన్నమ్మ ఆ అబ్బాయిని ఇంట్లోంచి బయటికి నెట్టేసింది. వాడు బయటికి వెళ్ళి కిటికీ దగ్గర నిలుచుండి ఏడుస్తున్నాడు. చిన్నమ్మ, లోపలికి రా, నువ్వు చలికి వణికిపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని ఆ కిటికీని పట్టుకొని వేలాడుతూ ఏడిచేస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న నీళ్లను ముఖం మీదికి విసిరేసి గట్టిగా అరిచింది. నీ ఏడుపు శబ్దం పక్కింటి వారికి వినబడిందా? జాగ్రత్త, నీ తమ్ముడిని చంపేస్తాను అని ఆ చిన్న పిల్లోని పడుకోబెట్టేసి వాడి పీక మీద కాలు పెడుతుంది ఆవిడ. ఆ చిన్నవాడికి ఏమైనా అవుతుందేమో, తమ్ముడికి ఏమైనా అవుతుందేమోనని చెప్పి ఈ పెద్దవాడు అక్కడి నుండి బయటికి వచ్చేసి పక్కనే వాళ్ళు పెంచుకునే కుక్కలు, ఓ బాడుబట్ట బాత్రూమ్, దాని నిండా ఇసుక సంచులు, స్టోర్ రూమ్ లాగా, అక్కడికి వెళ్ళిపోయి ఓ మూలన కూర్చుండిపోయి సంచులన్నీ తన మీద వేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అమ్మ ఎప్పుడు వస్తుంది? ఎందుకు వదిలేసింది? నాన్నెందుకు వదిలేశాడు? ఈ వీధిలో అందరి పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నారు, మాకెందుకు లేరు అని ఏడ్చేస్తున్నాడు. తమ్ముడిని కొడుతుందేమో లోపట, తమ్ముడికి ఏమైనా అయిపోతుందేమో అని ఒక దిగులు. ఏం చేయలేని అసమర్థ స్థాయిలో తాను భయంకరమైన జ్వరంతో గడగడ వణికిపోతూ, ఆలోచించడానికి కూడా అవకాశం లేనంత నీరసం శరీరంలో ఉండి ఏడుస్తూ 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 ఉంటే పక్కనే ఉన్న ఓ కుక్క
ఆ రాత్రి లేచొచ్చి ఆ పిట్ట దగ్గరకు వచ్చింది. కుక్కలతోనే ఆడిమాడి పెరిగేవాడు, వాళ్ళు పెంచే కుక్కలే కదా. ఓ కుక్క దగ్గరకు రాగానే ఆ కుక్కను గట్టిగా పట్టుకొని, తల్లి ఒడిలో ఉండాల్సిన పసితనం కుక్క ఒడిలో ఉండిపోయింది. ఆ రాత్రంతా కుక్కతోనే ఉన్నాడు. తెల్లవారింది. ఎక్కడున్నాడు వీడని వెతుకుతున్నారు. ఎక్కడ చూసినా వాడు కనబడట్లేదు. మిగిలిన భోజనం కుక్కలకు పెడదామని వచ్చాడు. చూసేసరికి ఆ సంచుల కింద వాడి కాలు కనబడుతుంది. వెంటనే చెట్టుకున్న కొమ్మ ఒకటి విరుచుకొచ్చి ఆ సంచులు తీసేసి వాణ్ణి చుట్టుపట్టుకొని లాక్కొచ్చి ఎండలో పడేసి కొడుతుంది ఆవిడ. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు. ఒంటి నిండా గాయాలు, పుండ్లుగా మారితే పట్టించుకునేవారు లేరు. ఆస్తి కోసం అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారా అన్నాడు. అలాంటి కుక్క ఒడిలో పడుకున్న ఆ దౌర్భాగ్యుణ్ణి సర్వశక్తిమంతుడైన దేవుడు చూశాడు. ఒకరోజు వాడు ఏడుస్తూ ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉంటే ఒక స్వరం అతన్ని పిలిచింది, పేరు పెట్టి పిలిచింది. తర్వాత ఒక రాత్రి ఇంట్లో పడుకుంటే పేరు పెట్టి పిలిచింది. వాడు లేచి వెతుక్కుంటున్నాడు. ఇంత ప్రేమగా నన్ను ఎవరు పిలిచారు? మా అమ్మ వచ్చారా, నాన్న వచ్చారా అని వెతుక్కుంటున్నారు. అమ్మ వచ్చావా, నాన్న వచ్చావా? ఎవరూ లేరు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ప్రేమ స్వరం. మళ్ళీ ఉలిక్కిపడి లేచాడు. నాన్న వచ్చావా, ఎక్కడున్నావు? నీవేనా నన్ను పిలుస్తుంది? పరిగెత్తి 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 వెతికాడు. ఎక్కడా ఎవరూ లేరు. తెల్లవారింది. పని చేసుకుంటుంటే మళ్ళీ స్వరం వినబడుతుంది. అలా పదే 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 ఆ పిల్లవాడిని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. వాడికి ఒకవైపు భయం, ఎవరు కనబడట్లేదు. మరొక వైపు మళ్ళీ మళ్ళీ ఆ స్వరం వినబడాలని ఎంత తీయగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ స్వరం కలలో కూడా మాట్లాడుతుంది. స్వరం మాట్లాడే మాటలని, కనబడే మాటల్ని పెన్సిల్తో ఒక పేపర్ మీద రాసుకుంటున్నాడు. ఒక సాయంత్రం బయట కూర్చొని ఉంటే ఒక ఆయన కరపత్రాలు పంచుతూ కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన లాంటి మాటలే సరిగ్గా ఇతడు కూడా విన్నాడు. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు కదా, దాదాపుగా అలాంటివే కొన్ని మాటలు నాకు వినబడుతున్నాయి. ఆయన అన్నాడు, ఏం వినబడ్డాయో చెప్పు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పేపర్లను తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. ఇదిగో ఈ పేపర్ ముక్కలపైన ఆ మాటలు రాశాను. అతను అది చూసి అక్కడే మోకాళ్ళ మీద పడిపోయి బోర్మని ఏడుస్తూ ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకొని అన్నాడు, బాబు 25 సంవత్సరాల నుండి దేవునికి సేవ చేస్తున్నాను, ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదయ్యా. నీతో మాట్లాడింది ఎవరో కాదు, ఇదిగో నువ్వు చెప్పిన మాటలన్నీ కనబడుతున్నాయి. నీతో మాట్లాడింది బైబిల్లో ఉన్న దేవుడే. ఆయన పేరు యేసు క్రీస్తు. ఫస్ట్ టైం ఆ పిల్లవాడు యేసు క్రీస్తు అనే మాట విన్నాడు. కోపానికి వచ్చాడు. దేవుడు అంటే ఆయనేనా? ఆయన పేరైన దేవుడు అయితే నేను ఆయనతో పోట్లాడాలి అని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతను నేర్పించాడు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలో. మోకరించి ఏడుస్తున్నాడు, మా అమ్మని ఎందుకు దూరం చేశావు, మా నాన్నని ఎందుకు దూరం చేశావు, నేను ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎందుకు పట్టించుకోలేదు, నా కంట్లో మిరపకాయ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడికి లేవు, నా ఒంటి మీద ఇన్ని చురుకులు నువ్వు ఎక్కడికి లేవు, నేను కుక్క ఒడిలో పడుకున్న రోజు ఎక్కడికి వెళ్ళావు, నువ్వే దేవుడువా, నువ్వు దేవుడు అయితే నేను ఎందుకు వదిలేసావు? ఏడ్చేసి దేవుని నిందించి అడుగుతున్నాడు, అరుస్తున్నాడు, ఎందుకు వదిలేసావు, మా అమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడుంది, ఎందుకు నాకు దూరం చేసావు? దేవుడు ఏం రిప్లై ఇవ్వలేదు ఆ పిల్లవాడికి. తర్వాత రోజు గడిచింది, మళ్ళీ అలాగే అడుగుతున్నాడు. ఆ తర్వాత రోజు గడిచింది. ఆ తర్వాత ఒక రోజు అతడు పడుకుంటే దేవుడు అతన్ని దర్శించాడు. అతనికి చాలా విషయాలు చూపించాడు. ఇదే నీ భవిష్యత్తు.
తల్లి తండ్రి దూరం అయ్యారని నువ్వు బాధపడుతున్నావు కదా, అందుకే నేను నీకు దగ్గర అవుతున్నాను. ఎవరైనా ఒంటరైతే వారికి నేనే దగ్గర అవుతాను. ఎవరైనా మోసపోతే వారికి నేనే దిక్కవుతాను. ఎవరైనా బ్రతకలేకపోతే నేనే వారిని బ్రతికిస్తాను. ఈ లోకమంతా విడిచిపెట్టిన, తల్లి మరిచిన, తండ్రి మరచిన నేను నిన్ను మరవను. దేవుడు ఆ మాట చెప్పినప్పటి నుండి అతని హృదయంలో వేదన తగ్గింది. ఆ తర్వాత దేవుడు అతన్ని సిద్ధపరచుకున్నాడు, అభిషేకించుకున్నాడు, బలపరుచుకున్నాడు. ఆ రోజు ఒంటరిగా ఉన్నవాడు ఈరోజు వేల మందిగా మారాడు. దేశ విదేశాల్లో అడుగులు వేసి దేవుని ఆలోచన ప్రకటించేవాడయ్యాడు. ఒకప్పుడు కుక్కవడిలో పడుకున్న దౌర్భాగ్యుడు ఈరోజు మహాభాగ్యుడైపోయాడు. అనేకులకు అవసరమైన వాడయ్యాడు. అతడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంది ఈరోజు దేశం, ప్రపంచం. అతని నోటి మాటకు విలువ పెరిగింది. వాస్తవానికి యూత్ మీటింగ్ గురించి నన్ను డేట్ అడిగినప్పుడు నేను ఆయన పేరే చెప్దాం అనుకున్నాను. చార్లెస్ గారు మీరు ఆయన్నే పిలుచుకోండి అని చెప్దాం అనుకున్నాను. సరే, ముందైతే నేను వచ్చి తర్వాత ఆయన్ని పరిచయం చేద్దామని వచ్చాను. నేను ఆయన పేరు చెప్తాను, ఖచ్చితంగా ఆయన పిలుచుకోండి ఈసారి. ఒకప్పుడు కుక్క ఒడిలో ఉన్న దౌర్భాగ్యుడు ఈరోజు దేవుని ఒడిలో ఉన్న మహాత్భాగ్యుడై దేవుని చేత వాడబడుతున్నవాడు. ఒకప్పుడు ఒంటరివాడు, తనకే ఏమీ లేదు, ఆస్తి కోసం తనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఆ ఒక్కడే వేల మందిగా మారాడు, వేల మందికి పెట్టేవాడయ్యాడు. అతను ఎవరో కాదు, మీ ముందు నిలబడి వాక్యం బోధిస్తున్నాడు. నేనే సజీవ సాక్షిగా మీ ముందు నిలబడి ఉన్నాను. నా బ్రతుకునే ఇంత అందంగా మార్చగలిగితే, అమ్మా నాన్న, బంధువులు, స్నేహితుల సహాయం లేకుండానే నేను ఈరోజు ఇంత గొప్పవాడిని అయ్యానంటే మీకైతే అందరున్నారు. మీకు అందరున్నారు. దేవుని మనస్సును జాగ్రత్తగా నేర్చుకుంటే మిమ్మల్ని ఎంత గొప్పగా వాడుకోగలడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు రోషం కలిగి ఎవ్వరి మీద నేను ఆధారపడలేదు, ఎక్కడ చెయ్యి జాపలేదు. సేవలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎక్కడ సహాయం అర్పించలేదు. చర్చ్ కడుతున్నాను, రేకులు కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, ప్రేరేపించిన ఎడల పంపుడి. ఎవర్ చచ్చేదాకా ఎవరిని అడగాలనుకోవట్లేదు నేను. చివరి శ్వాస పోయే వరకు ఎవరు ఇస్తారో అని ఎదురు చూడాలనుకోవట్లేదు. అలాంటి పిరికి జీవితం నాకొద్దు, అలాంటి అడుక్కునే బ్రతుకు నాకొద్దు. తెలుసా, యేసు ప్రభుని నమ్ముకున్నారు, వదిలేసితే నీకు ఆస్తి వస్తుందని చెప్పారు. యేసు ప్రభుని వదిలేస్తే నీకు ఆస్తి వస్తుంది. మన కుటుంబాల్లో ఎవరు ఆయన నమ్ముకోలేదు. రూపాయి వద్దు, చిల్లిగా పోద్దు. ఇదే ఆస్తి ఒకరోజు మీ దగ్గర కరిగిపోయినప్పుడు నేను పర్వతమంతా ఎత్తయి ఉండడం మీరు చూస్తారు అని చెప్పి కోట్ల రూపాయల ఆస్తి వద్దనుకుని క్రీస్తు కొరకు నిలబడ్డ రోషం కలిగిన జీవితం నాది. చిన్న వయసులోనే నాన్న చనిపోయాడు, ఆయన చివరిసారి కూడా చూడలేదు. అమ్మ ప్రేమ పొందేలోపు సేవకు వచ్చేసాను. 13 సంవత్సరాల చిన్న వయసులో సేవకు వచ్చేసాను. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నేను చాలా చిన్న పిల్లోడు, అందరికి చులకన చిన్నోడంటే. ఏం చేస్తాడు వీడు అని. కానీ ఎవరు తృణీకరించబడతారో వారి మీదే ఆయన కన్ను, ఆయన దృష్టి ఉంటుంది. దావీదు తృణీకరించబడ్డాడు, దేవుడు లేవనెత్తాడు. యోసేపు తృణీకరించబడ్డాడు, దేవుడు లేవనెత్తాడు. ఇర్మియా తృణీకరించబడ్డాడు, దేవుడు లేవనెత్తాడు. తృణీకరించే వారిని లేవనెత్తుతాడు ఆయన. ఎందుకో తెలుసా, విరిగి నలిగిన హృదయం ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటాడు. విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. మీకు ఒక విషయం చెప్తాను, నా చాలా సార్లు ఫెయిల్ అయిపోయాం. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాం, వ్యాపారంలో ఫెయిల్ అయ్యాం, జీవితంలో ఫెయిల్ అయ్యాం. ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉన్నాయి. అయితే నువ్వే కావాలి దేవునికి.
జీవితంలో అనేక సార్లు గాయపడి బాధపడి ఫెయిల్ అయిన వాడు దేవునికి కావాలి. ఎందుకు తెలుసా? అలాంటి వాడికి దేవుని ప్రేమను గుర్తించే శక్తి కలుగుతుంది. విరిగి నలగకుండా ఏ హృదయము దేవుని కొరకు నిలబడలేదు. విరిగి నలిగిన వాడే దేవునికి కావాలి. నా బ్రతుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నానాటికి హెచ్చించబడుతూనే ఉంది. నేను వదులుకున్న ఆస్తి కంటే కూడా దేవుడు నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు, ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు నన్ను. ఈరోజు నాకున్న ఈ సమృద్ధి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు. నాకు ఈరోజు ఉన్నటువంటి సమృద్ధి, ఈ భవిష్యత్తు ఎవరో ప్లాన్ చేస్తే నాకు వచ్చింది కాదు, ఏ మనుషుడి వల్ల నాకు కలిగింది కాదు. నా దేవుని స్వరం ద్వారా నేను నేర్చుకున్న ఆయన ఆలోచన, దేవుడు భక్తుల ద్వారా ఈ భూమి మీద ప్రకటించిన సత్యం, దేవుడు నన్ను చెక్కుకున్న విధానం, దేవుని జ్ఞానమే నాకు ఐశ్వర్యం అయ్యింది. ఆమేన్. ఆయన్ని నమ్ముకొని ఇప్పటి వరకు సిగ్గుపడలేదెవరు. ఆయన్ని నమ్ముకొని సిగ్గుపడలేదెవరు. ఆయన ప్రేమను రుచి చూడట్లేదు మనం, అంతే. తెలుసా, మనం ఎంత అన్యాయపు ప్రార్థనలు చేస్తామో తెలుసా దేవుని దగ్గర. సహజంగా యవనస్తులకు ఒక కోరిక ఉంటుంది, అన్నా నా పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, నా పట్ల దేవుని ప్లాన్ ఏమిటి, నా పట్ల దేవుని సంకల్పం ఏమిటి అని అడుగుతారు. ఇలాగే ఒక అబ్బాయి అడుగుతున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా జీవితం పట్ల నీ ప్లాన్ ఏమిటి అని అడుగుతున్నాడు. అయితే వాడికి వివాహ వయస్సు వచ్చింది, సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో. చర్చిలోకి వచ్చి ఉపవాసంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటో తెలుసా? ప్రభువా నీకెవరిని ఇవ్వాలనిపిస్తే వాళ్ళని ఇవ్వు ప్రభువా, మంచి అమ్మాయిని ఇవ్వు ప్రభువా, ప్రభువా నా కుటుంబాన్ని ప్రేమించే అమ్మాయిని ఇవ్వు ప్రభువా, నన్ను తల్లిలా చూసుకునే అమ్మాయిని ఇవ్వు ప్రభువా, నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తంలో ఎవరుంటే వారినే ఇవ్వు ప్రభువా అడుగుతున్నాడు. నేను ఆ మాట విని అనుకున్నాను, వీడు ప్రార్థన ముగించగానే వీడికి ఒక హక్కు ఇవ్వాలి నేను. ఎంత మంచి మనసు పెడిది, నా ఇష్టాలన్నీ పక్కన పెట్టి నీ ఇష్టమే ప్రభువా అంటున్నాడు, నీ చిత్తమే కావాలి ప్రభువా అంటున్నాడు. ఇలాంటి వాడు కావాలి అని వచ్చేసి చేరేసుకొని కూర్చొని ఉన్నాను. వీడు ప్రార్థన ముగించిన తర్వాత మాట్లాడదామని. ఆమెననే ముందు బాంబు పెంచేసాడు. ఏమన్నాడు తెలుసు చివరిలో? ప్రభువా అంతా నీ చిత్తమే, అంతా నీ ఇష్టమే, గాని ఒకవేళ నీకు ఇష్టమైతే ఈ అమ్మాయి నీవు ప్రభువా, నేను ఇంకా బాగుంటాను ప్రభు అంటున్నాడు. ఆల్రెడీ వీడి మైండ్లో వీడికో ప్లాన్ ఉంది, వీడికో సంకల్పం ఉంది, వీడికో చిత్తం ఉంది. మళ్ళీ ఏం అడుగుతున్నాడు? నీ చిత్తం ఏంటి ప్రభువా అంట. నేను అనుకున్న అనవసరంగా 15 నిమిషాలు కూర్చొని ఉన్నాను నీకోసం ఇక్కడ. నేను చిచ్చి మసిపూసి మారేడుగాయ చేసావు, మేడి పండు లాంటి ప్రార్థన చేసావు, చివరిలో పొట్ట విప్తే తెలిసి వచ్చింది పురుగులున్నాయని. మనం కూడా చాలాసార్లు అలాంటి ప్రార్థనే చేస్తాం. నా లైఫ్ పట్ల నీ ప్లాన్ ఏంటి ప్రభు, నీ చిత్తం ఏంటి ప్రభు అడుగుతాము. కానీ మన లైఫ్లో ఆల్రెడీ, మన మనసులో ఆల్రెడీ ప్లాన్ ఉంటుంది. ఒక రహస్యం చెప్తారు విను. నీ మనసులో ఆల్రెడీ ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంటే నీ ప్లాన్ ఏంటి ప్రభు అని అడగొద్దు. ఒకసారి ఒక చెల్లి శ్రీకాకుళం నుండి నాతో మాట్లాడింది. తను MBBS చదువుతుంది. ఎప్పుడు అడిగినా ఒకటే మాట, నా గురించి ప్లాన్ ఏంటన్నయ్యా, నా జీవితంలో ఏం జరగబోతుందన్నయ్యా అని అడిగేది. నేను అన్నాను, చిలికి ఎగిరిపోయిందమ్మా, లేదంటే చెప్పేవాడిని. ఆ బాక్స్ కూడా ఎప్పుడో అరకెక్కిచ్చేసినట్టున్నాను, ఎక్కడుందో తెలీదు. అదేంటని అలా అంటున్నారు? మేమైనా జాతకాలు చెప్పేవాళ్ళమా? ఏం జరగబోతుందన్నయ్యా, ప్రతి దానికి ఫోన్ చేసి ఏడ్చేది ఏం జరగబోతుందని అడిగేది. ఒకరోజు అనింది, నా పట్ల దేవుని ప్లాన్ ఏంటో చెప్పండి అన్నయ్య అంటే విసిగిపోయాను. చెప్పాను, రేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఓకేనా అన్నాను. ఓకే అన్నయ్య. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ఏం జరిగిందో తెలుసా? 3 గంటలకు ఆ సమయంలో ఉపవాసం విరమించారు. ఉపవాసం విరమించిన తర్వాత ఆ అమ్మాయితో అన్నాను, అమ్మ మహా అద్భుతం ఒకటి జరిగింది, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి దేవుడు నాకు అన్ని చూపించేశాడు అన్న. అంత ఉత్తదే.
ఊరికే అన్నా. అవునా అన్నయ్య, ఏంటో చెప్పండి. అయితే ఒక కండిషన్, ఏది దేవుని చిత్తమో దాన్ని ఖచ్చితంగా చేస్తావా? నేను మాటిస్తున్నాను, చేస్తాను. చెప్పండి. దీనికోసమే కదా ఇన్ని నెలలు మిమ్మల్ని అడిగాను. చెప్పండి. సరే అమ్మా, నువ్వు ఇంకో గంట ప్రార్థన చేసుకో, నాకు చిన్న పని ఉంది, నేను అది ముగించుకొని వచ్చి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. సరే అని చెప్పి మోకరించి ప్రార్థన చేసుకుంది. నేను చక్కగా వెళ్ళి నా పని ముగించుకొని వచ్చి ఫోన్ చేశాను. ఆవిడ ఎదురు చూస్తుంది. అన్నయ్య, నా పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి? అమ్మా, దేవుడు నీ గురించి ప్రార్థిస్తుంటే ఏం చెప్పాడు తెలుసా? నీ వంట ఒక 400 గ్రామాలు తిరిగి సేవ చేయాలంటమ్మా. నీ వల్ల 4,000 మందిని రక్షిస్తాడంటమ్మా. రేపటి నుంచే ఓ సంచి తగిలించుకొని, కరపత్రాలు పెట్టుకొని, కుదిరితే మరికొందరి సహాయంగా తీసుకొని 400 గ్రామాలు తిరుగు చెప్పారు. సౌండ్ పోయింది, సౌండ్ రాట్లా. అప్పటిదాకా నిమిషానికి 10 సార్లు అడిగేది, అన్నయ్య నా పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్పాలి, మీరు చెప్పిన తర్వాత సౌండ్ లేదు. నేను మళ్ళీ అడిగాను, ఏంటమ్మా లైన్లోనే ఉన్నావా? అన్నయ్య, ఏంటన్నయ్య నా పట్ల దేవుని చిత్తం ఏమిటని అడిగితే మీరు దేవుడిచ్చే పని చెప్తున్నారు. అదే నీ పట్ల దేవుని చిత్తం. 400 గ్రామాలు తిరిగి సేవ చేయకపోతే చస్తావు. ఫోన్ కట్టేసింది. వెంటనే ఫోన్ పెట్టేసింది, ఫోన్ చేయట్లా. మళ్ళీ ఆ రోజు నేను 2 సార్లు ట్రై చేశాను, మళ్ళీ రిప్లై లేదు. మెసేజ్ పెట్టాను, రిప్లై లేదు. సర్లే, షాక్లో ఉంది, ఓ 2 రోజులు వదిలేద్దాంలే అనుకున్నాను. వదిలేశాను. 2 రోజుల తర్వాత చిన్నగా ఒక మెసేజ్ పెట్టారు. అమ్మా, ఎలా ఉన్నావు? ఎప్పుడు ప్రారంభిద్దాం దేవుని సంకల్పం, దేవుని చిత్తం? నువ్వు చెబితే ఎలా సువార్త చేయాలో నేను ట్రైనింగ్ ఇస్తాను నీకు. ఇవ్వడమే కదా, నీకు ఇద్దరిని తోడుగిస్తాను, సాధించు. వెంటనే ఫోన్ చేసేసి ఏడవడం స్టార్ట్ చేసింది. అన్నయ్య, ఏంటన్నయ్య, నేను ఎంబీబీఎస్ అన్నయ్య, ఇంకో 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది ఎంబీబీఎస్. నాకెన్ని కళలు ఉన్నాయో తెలుసా, ఎన్ని ఆశయాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని అనుకున్నానో తెలుసా. మీకు డైరీ చూపిస్తాను మీరు వస్తే. దాని నిండా నా ఆశయాలు, నా కళలు, నా ప్రణాళికలు ఉన్నాయి. నేనన్నాను, మరెందుకు దేవుని ప్లాన్ అడిగావు? నీకే అన్ని ప్లాన్లు ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక ఎందుకు? ఈరోజు అందరికీ ప్యాషన్ అయిపోయింది. నా పట్ల దేవుని సంకల్పం ఏమిటో అడగండి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటో అడగండి అనేస్తున్నారు. ఒకటి గుర్తుంచుకో, దేవుని చిత్తానికి లోబడాల్సి వస్తే నీ చిత్తాలన్నీ పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా నీ చిత్తాలు పక్కన పెట్టలేకపోతే నువ్వు దేవుని చిత్తం అడక్కో. మరెలా అన్నా, నీ చిత్తమే దేవుని దగ్గర పెట్టు. యేసయ్యా, నాకు ఈ ప్లాన్ ఉంది నా లైఫ్లో, నాకు సహాయం చేయవా అని. నీ ఇష్టమైన పెట్టు, దానికి దేవుడు సహాయం చేస్తాడు. లేదు, దేవునికి నచ్చింది చేస్తానంటావా, నీ ఇష్టాలన్నీ పక్కన పెట్టు, ఆయన కొరకు వాడుకుంటాడు. నాకు చాలా ఉండేవి చిన్నప్పుడు. ఒక క్రికెటర్ అవ్వాలనుకునేవాడిని, భయంకరంగా ఆడేవాడిని క్రికెట్, ఆల్రౌండర్, హెవీ స్పీడ్ బౌలర్ అండ్ హెవీ హిట్టర్. అంత పిచ్చిగా క్రికెట్ ఆడేవాడిని. ఇప్పటికీ ఆడదాం నా దగ్గర ట్రైనింగ్ అయ్యే పిల్లలతో. ఎప్పుడైనా ఒక రోజు ఖాళీ దొరికితే రండి, ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం, అందరం స్టేడియంలోకి వెళ్తాం. నా దగ్గర తరఫీదు పొందే పిల్లలతో నేను ఆడి పాడుతుంటాను, సంతోషిస్తుంటాను. నేను పోగొట్టుకున్న నా చిన్నతనాన్ని అప్పుడప్పుడు వారితో ఎంజాయ్ చేస్తుంటాను. ఒక క్రికెటర్ అవ్వాలనుకున్నాను నేను. దేవుని స్వరం వినగానే అన్ని పక్కన పెట్టేశాను. మేము క్రికెట్ ఆడేటప్పుడు, మేము టీనేజ్లో ఉన్నప్పుడు, అండర్-16 క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నప్పుడు వివిఎస్ లక్ష్మణ్ కూడా స్టేడియంలోకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు కూడా ఆడేపోయాం. ఇంకా నా మైండ్ మొత్తం అటే ఉండింది. ఆయన సేవకు పిలిచాడు కానీ నా మైండ్ మొత్తం అటే ఉండేది. కానీ ఒకరోజు దేవుడు నాతో అన్నాడు, అయితే ఇటు
లేదా అటు, ఎటైనా ఒక వైపు ఉంటూ. అంటే నేను దాన్ని వదిలేశాను. నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం నిలబడాలనుకున్నాను. నా పట్ల దేవుని ప్లాన్ ఏమిటి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటి అని అడగడం మానేసాయి. ఏం చేస్తే దేవుని చిత్తం జరుగుతుందో అడగడం నేర్చుకో. అదే దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అప్పుడు నీ జీవితమే దేవుని చిత్తం అయిపోతుంది. ఆమేన్. మీలో ఇంకొక డౌట్ ఉంది. అనయ్య, దేవుణ్ణి చూడాలనుంది, దేవుని స్వరం వినాలనుంది, ఎలా? ఎంతమందికి ఆశ ఉంది? నిజంగా ఇష్టంగా చేయొద్దని నేను చూపిస్తాను మీకు. దేవుడు చూపిస్తానన్నావంటే ఇక్కడ కూడా ఏదో మతలబు ఉంది, ఏదో కండిషన్ పెడతావు. అవును, మీకు తెలుసా, దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి వినాలంటే, దేవుడితో నడవాలంటే దేవుడు కొన్ని నియమాలను నిర్ణయించాడు. చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అడిగే ఇంకో ప్రశ్న ఏమిటో తెలుసా? పరిశుద్ధంగా ఎలా ఉండాలి? మా వల్ల కావట్లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చింది. కనబడకూడనివి, వినబడకూడనివి అన్నీ ఇందులోనే ఉన్నాయి, శోధిస్తున్నాయి. పదే 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 ఇబ్బంది పడిపోతున్నాం. అన్నయ్య, మేము పరిశుద్ధంగా ఎలా ఉండాలి అని. నాకు ఆ డౌట్ వచ్చింది చిన్నప్పుడు. అడిగాను చాలా మందిని. ఇంత పెద్ద లిస్ట్ చెప్పేవాళ్ళు. అది చూడకు, ఇది చూడకు, అది తినకు, ఇది తినకు, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు, లోపటుండు, బయటికి వెళ్ళకు, ఇలా పెద్ద లిస్ట్ చెప్పేవారు. ఈ జనరేషన్కి అలాంటి లిస్ట్ చెప్తే నచ్చట్లేదు. అందుకే నేను ఆ లిస్ట్ మొత్తాన్ని కొట్టేశాను. ఒక్కటే చెప్పబోతున్నాను మీకు. మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే, మీరు దేవునికి నచ్చినట్లుగా ఉండాలంటే మీరు ఒక్కటే చెయ్యండి. ఏటో తెలుసా? దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం ప్రారంభించండి. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. దేవునితో ఎక్కువ మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడే వరకు విడిచిపెట్టకండి. దేవుణ్ణి మీరు ఎప్పుడైతే ప్రాణంగా ప్రేమిస్తారో ఆయనకు నచ్చిందేదో అదే చెయ్యాలనుకుంటారు కదా. ఆమేన్. మనం ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే వారికి నచ్చింది చేయడానికి మనకు నచ్చినవి కూడా. అలా మీరు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత నుంచి ఆయనకు నచ్చిందే మీరు చేస్తారు. చిన్న మిస్టేక్ చేసినా ఆయనకు తెలిసిపోతుంది, తెలిసింది అని స్పృహలోకి వచ్చేస్తుంది. మీకు అడుగుతారు, నేను ఆ మిస్టేక్ చేశాను కదా, మాట్లాడతావా, అలిగావా ఏమైనా నా మీద అని. దేవుడు కూడా అలుగుతాడు. దేవునితో మనం ఆడిపాడాలి. దేవునితో చాలా దగ్గరి బంధాన్ని కలిగి ఉండాలి. ప్రతి చిన్న చిన్న విషయానికి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఆయన రాజులకు రాజుగా ఉండాలనుకోవట్లేదు, మన ముందు స్నేహితుడై ఉండాలనుకుంటున్నాడు. అందుకే మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచానన్నాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు టామ్. చాలా యవనస్తుల కూటాలు నేను చెప్పాను. మీరు విన్నారు ఎప్పుడైనా? లేరు, ఎవరు వినలేరు. రైట్, నేను చెప్తాను, వినండి. టామ్ అనండి ఒకసారి. టామ్. ఇతడు విదేశాల్లో ఉండేవాడు. ఇంగ్లాండ్ దేశంలో చాలా విచ్చలవిడిగా తిరిగేవాడు. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు తిరుగుతూ ఉండేవాడు. చర్చికి వచ్చేవాడు కాదు. ఒకరోజు ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే విన్నాడు. దేవుడు నీతో కూడా మాట్లాడగలడు. నువ్వు వినాలనుకుంటే ఆయన నీతో కూడా మాట్లాడతాడు. ఆ మాట అతన్ని పట్టుకుంది గట్టిగా. టామ్ సేవకుడి దగ్గరికి వచ్చి అన్నాడు, నాతో మాట్లాడతాడా దేవుడు? మాట్లాడతాడు. ఏం చేయాలి? ప్రతిరోజు 1 గంట సమయం దేవునికి ఇవ్వు. ఆ గంట సమయం నీ ఫోన్ మోగకూడదు, నిన్నెవరు పిలవకూడదు, నువ్వెవరిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఆ గంట సమయం దేవునితో మాత్రమే మాట్లాడాలి. నీకోసం ఏం అడగకూడదు, మాట్లాడమని మాత్రమే ఆయన అడగాలి. గంట సేపు బతిమాలాలి ప్రతిరోజు. మాట్లాడతాడా? అవును. ఆయనకు ఒకరోజు నువ్వు చేసేది కరెక్ట్ అనిపించినప్పుడు, నీ ప్రార్థన ఆయనకు నచ్చినప్పుడు ఆయనే దిగి వచ్చి నీతో మాట్లాడతాడు. టామ్ విన్నాడు. వెంటనే మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు తనకు ఆఫీసులో సెలవు ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలు ఖాళీ. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో తిన్నాక 1 అరగంట పడుకుంటారు వాళ్ళు. అలాంటి లీజర్ టైం ఉంటుంది వాళ్ళకి.
మనలాగా కలిపి కొట్టరేమి. దేనిది దానికి వారు ప్రత్యేకంగా ఉంటారు. మనమే అంత కిచిడి చేసి పడేస్తాం. వారు తమ పిల్లలు కూడా మార్నింగ్ వెళ్తే సాయంత్రం దాకా ఏం చదవరు అక్కడ. మధ్యాహ్నానికి వాళ్ళ స్కూల్ అయిపోతుంది. మధ్యాహ్నం నుండి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. మనకులాగా వాళ్ళకు పెద్ద పెద్ద బ్యాగులేసి 20కి 60 సంవత్సరాలు వచ్చేటట్లు చేయరు. అక్కడ వాళ్ళకి 60 వచ్చినా 20 లాగే ఉంటారు వాళ్ళు. ఇక్కడ చాపను రుద్దినట్టు రుద్దుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అస్సలు బాలేదు. పిల్లలకు చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చేస్తాయి. పిల్లలకు చిన్నప్పుడే నడుము నొప్పి వచ్చేస్తుంది. పిల్లలు చిన్నతనంలోనే వీక్ అయిపోతారు. కారణం ఏంటంటే బ్యాగ్స్ మోసి మోసి మోసి. మరి వాళ్ళ జీవితాలు అలా లేవు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఒక ట్యాబ్ పట్టుకొని పోతారు. కొన్నిసార్లు వాళ్ళ బ్యాగ్లో 2-3 పుస్తకాలే ఉంటాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. మనం బాగా కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకొని అనారోగ్యాలతో సంతోషంగా బతుకుతాం. మనం ఏమనుకుంటామంటే మన చదువు గొప్పది, మన డిగ్రీ గొప్పది అనుకుంటాం. అనారోగ్యాలతో సంతోషంగా బతుకుతావు నువ్వు. వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా బ్రతుకుతారు. ఎంత తేడా ఉందో చూడండి. అందుకే ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మారాలి. తప్పకుండా మారేటట్లు కష్టపడి ప్రయాసపడాలి. మనం తెలిసిన వాటి గురించి పట్టించుకోం. అందుకే WCM దానికోసం ముందుకు వస్తుంది. మేము ఒక 300 మంది లాయర్స్ని అప్రోచ్ అవుతున్నాం. దేశమంతా ఈ విషయంలో మార్పు తేవాలని. తప్పకుండా తెచ్చి తీరుతారు. ఎందుకంటే మనం కోర్టులోకి వెళ్తే పని జరగదు, లాయరే వెళ్ళాలి. అయితే ఆ లాయర్ మైండ్లో మన మైండ్ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, భూమి మీద దేవుని పని జరగాలి, మన మైండ్తో కాదు. దేవుని మైండ్ మా మైండ్లో ఉంటేనే దేవుని పని జరుగుతుంది. అలాగా. సరే, అసలు విషయంలోకి వస్తున్నాను. ఈ అబ్బాయి మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ప్రార్థన చేసుకోవడం, 1 గంట నుండి 1:30 భోజనం చేసి 1 గంట నుండి 2 గంటల వరకు అరగంట రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవడం అలవాటు. ఆఫీస్లో ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? మోకరించి, తండ్రి నీ డామ్ను వచ్చానయ్యా అంటాడంట. మోకరించగానే ఏమంటాడు? తండ్రి నీ డామ్ను వచ్చాను. ఒకసారి మీ పేర్లతో మీరు చెప్పండి ఆ మాట, దేవునికి వినబడేటట్లు. ఇప్పుడు చెప్పండి, పర్వాలేదు. ఒరే, ఇది యూత్ మీటింగ్ అని చెప్పారు నాకు. ఫ్యామిలీ మీటింగ్ లాగా కనపడుతుంది నాకు ఇది. అయినా ఏం నమ్ముతున్నాను తెలుసా? మీ శరీరానికి మాత్రమే వయసు వచ్చింది, మీ ఆత్మకి ఇంకా యవ్వనమే అలాగే ఉందని నమ్ముతున్నాను నేను చాలా మంది విషయాల్లో. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీ పేరుతో చెప్పండి. చెప్పు మహేష్, నా పేరు. చెప్పు, నీ పేరు ఏదో దాంతో చెప్పు. ఏం చెప్తావు తెలుసా? తండ్రి నేను వచ్చానని నీ పేరుతో చెప్పు ఆయనకు. రే తండ్రి నేను వచ్చాను కాదు, నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. నేను వచ్చాను. మీ పేర్లు చెప్పండి, నా ప్రభువు వినుగాక. కళ్ళు మూసుకొని చెప్పండి. కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకొని చెప్పండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెప్పండి ఒక 2 సార్లు. ఇంకోసారి. టామ్ ఎన్నిసార్లు చెప్పాడంటే ఆ మాట. మొదటి నెల దేవుడు మాట్లాడాల, 2వ నెల దేవుడు మాట్లాడాల, 6 నెలలు దేవుడు మాట్లాడాల, సంవత్సరం దేవుడు మాట్లాడాల, 2 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. టామ్ మాత్రం ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు వెళ్ళి మాట్లాడతాడు. తండ్రి నీ టామ్ నొచ్చాను, తండ్రి నీ టామ్ నొచ్చాను. మళ్ళీ ప్రార్థన ముగించి వెళ్ళేటప్పుడు తండ్రి నీ టామ్ వెళ్తున్నాడు చెప్పేవాడు. వచ్చినప్పుడేమో తండ్రి నీ టామ్ వచ్చాను, వెళ్ళేటప్పుడేమో తండ్రి నీ టామ్ వెళ్తున్నాడు. ఇలా 2 సంవత్సరాలు మానక ప్రార్థన చేశాడు టామ్. ఇప్పుడు ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? సాయంత్రం
6 గంటల వేళ టామ్కో ఫోన్ వచ్చింది. ఇంట్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. టామ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. టామ్ అది మర్చిపోయి పని చేస్తున్నాడు. వెంటనే టామ్ ఉలిక్కిపడి సిస్టమ్ సెట్ డౌన్ చేసేసి పరుగున బర్త్డే ఫంక్షన్ కోసం అని ఇంటికి వెళ్తున్నాడు. ఒక షాప్ దగ్గర ఆగి కేక్ తీసుకున్నాడు, కొన్ని బొమ్మలు కొన్నాడు. ఇంట్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. అనుకోకుండా అటు పక్కన రోడ్డులో వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు ఈ పక్క రోడ్డుకు వచ్చేసింది. టామ్ బ్రేక్ కొట్టడానికి కూడా అవకాశం దొరకలేదు. బ్రేక్ కొట్టేలోపు కారు ఆ ట్రక్కుకు బలంగా ఢీకుంది. కారు నుచ్చైపోయింది. అది మంచి హై ఎండ్ కార్ కాబట్టి టామ్కి ఏం అవ్వకుండా టామ్ బ్రతుకున్నాడు. ఆ కారులో ఇరుక్కుపోయాడు టామ్. కొందరు కష్టపడి 4 గంటలు కష్టపడితే టామ్ని బయటికి తీయగలిగారు. హాస్పిటల్కి తీసుకెళ్తే టామ్ స్పృహలో లేడు, కోమాలో ఉన్నాడు. 2-3 రోజులు గడిచిన తర్వాత టామ్ స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరిచి చూశాడు. బంధువులు, పిల్లలు అందరూ ఉండి ఏడుస్తున్నారు. టామ్ అన్నాడు, నాకేమైంది? చెప్తున్నారు, నీకు పెద్ద యాక్సిడెంట్ అయింది, నువ్వు బ్రతకడమే నీ అదృష్టం, ఎవరు బ్రతకలేరు, అంత భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది, నీ దేవుడే నిన్ను కాపాడాడు అన్నారు. సరే అని చెప్పి టామ్ మంచం మీద నుంచి కదలడానికి ట్రై చేస్తే టామ్ కదలలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? డాక్టర్స్ వచ్చి చెప్పారు, టామ్ కదలొద్దు, మమ్మల్ని క్షమించాలి, నీ అనుమతి లేకుండా నీ 2 కాళ్ళు తీసేసాం టామ్, నీకు 2 కాళ్ళు లేవు. టామ్ చూసుకున్నాడు, కాళ్ళు లేవు. అలా తీయకపోతే టామ్ నువ్వు చనిపోయేవాడివి. రక్తం ఆగకుండా వెళ్ళిపోతుంది, అందుకే వెంటనే ఆపరేషన్ చేశాం. టామ్ ఏమన్నాడు తెలుసా? సరేలేండి, బ్రతికాను కదా, అంతే చాలు అని కళ్ళు మూసుకున్నాడు. అందరు అనుకుంటున్నారు టామ్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. 2 కాళ్ళు పోయాయంటే ఎవరైనా కుండలు బాదుకుని ఏడుస్తారు, ఈనేటి ఏడబట్టలేదు. సరే, మరలా స్పృహలోకి వచ్చినప్పుడు ఏడుస్తాడేమో, కాబట్టి ఎవరు ఇక్కడ ఉండకండి, ఉంటే ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవుతాడు, అందరు బయటికి రండి అని అందరిని బయటికి పంపిస్తుంటే ఆ మాటలు విన్నాడు టామ్. సరిగ్గా 12 అవుతుంది. గోడ గడియారం అలారం మోగుతుంది. 12 అయింది. టామ్ అప్పటి వరకు అలా కళ్ళు మూసుకొని ఉంటే ఆ గోడ గడియారం శబ్దం వినగానే కళ్ళు తెరిచాడు. తెరిచి బోర్మని ఏడవడం ప్రారంభించాడు. ఏడ్చేస్తున్నాడు. వెంటనే నర్సులు పరిగెత్తుకొచ్చారు. డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. సార్, చెప్పాను కదా ఏడుస్తాడని, వదిలేసేయండి. ఎవరు వెళ్ళినా సరే, బంధువులు వెళ్ళినా సరే, ఫ్యామిలీ వెళ్ళినా సరే, ఎక్కువ ఎమోషన్ అయిపోయినప్పుడు అతని నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఎవరిని వెళ్ళొద్దన్నారు. ఏడ్ చేస్తున్నాడు. ఆ మాటలు విని ఏమంటాడు తెలుసా టామ్? తండ్రి, వాళ్ళెవరో అన్నట్టు నా 2 కాళ్ళు పోయినందుకు నేను ఏడవట్లేదు తండ్రి. 2 సంవత్సరాలు నేను నీకు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతిరోజు 12 నుండి 1 గంట వరకు వచ్చాను కదా తండ్రి. ఈరోజు రాలేకపోతున్నాను, నీకు ఇచ్చిన మాట తప్పుతున్నానేమో తండ్రి, నన్ను క్షమిస్తావా అని ఏడుస్తున్నాడు టామ్. చూడండి ఎంత విశ్వాసమో, ఎంత లోబడి ఉన్నాడో. మనమైతే ఆ ప్లేస్లో ఏం చేస్తాం? చిన్న కాలుకు దెబ్బ తగిలితేనే దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఈరోజు చర్చికి వెళ్ళకపోతే ఏమవుద్ది అని అనుకుంటావు. కానీ టామ్ అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన మాట తప్పినట్టున్నాను ప్రభువా, నన్ను క్షమిస్తావా? ఏమో ఈ రోజే నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావేమో, ఈ రోజే నేను అక్కడ లేను. ప్రతిరోజు ఏ రోజు నువ్వు మాట్లాడతావని 2 సంవత్సరాలు ఎదురు చూశాను ప్రభువా, ఈ రోజు నువ్వు మాట్లాడాలనుకుంటే నేను అక్కడ లేను. తండ్రి, నీ టామ్ రాలేకపోయాడు, ఏడుస్తున్నాడు. తండ్రి, నీ టామ్ రాలేకపోయాడు, బిక్కరగా ఏడుస్తున్నాడు. తండ్రి, నీ టామ్ రాలేకపోయాడు. అలా ఏడుస్తూ ఉంటే టామ్ ఉన్నటువంటి ఆ ఐసీయూ రూమ్ లో ఒక పెద్ద ఉరుము శబ్దం. టామ్ ఒక్కసారిగా భయపడి కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు తెరవలేనంత వెలుగు ఆ రూమ్లో నిండింది.
టామ్ కళ్ళు పోసుకొని ఏడ్ చేస్తున్నాడు. తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, నేను మాట తప్పాను, నన్ను క్షమించు. 2 సంవత్సరాలు మాట తప్పకుండా ప్రతిరోజు 12 నుండి 1 గంట నిన్న ఉన్నాను. ఈరోజు మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు క్షమించు క్షమించు. ఏడుస్తూ ఉంటే కళ్ళు తెరవలేకపోతున్నాడు. టామ్కి అర్థమైంది, ఇన్ని సంవత్సరాల్లో జరగని ఒక అద్భుతం ఏదో ఇప్పుడు నా చుట్టూ జరుగుతుంది. ఆయనే నా దగ్గరకు వచ్చాడు అనుకుంటా అని టామ్ కనిపించి నోరు తెరిచి, తండ్రి నీవేనా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను కళ్ళు తెరవలేకపోతున్నానా? ఒక్కసారి నిన్ను చూసి చనిపోతా తండ్రి, ఒక్కసారి నీతో మాట్లాడి చనిపోతా తండ్రి, నాకు కనపడవా? అడుగుగానే ఆ వెలుగు మెల్లిగా తగ్గిపోయింది. టామ్ కళ్ళు తెరిచి చూశాడు. సరిగ్గా అంత దూరంలో డోర్ దగ్గర థగ 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 మెరిసిపోతున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. టామ్ అది చూసి కన్నీరు మున్నీరైపోయి చేయి జాపుతున్నాడు. తండ్రి తండ్రి. ఆ వెలుగు రూపం అడుగులో అడుగు టామ్ దగ్గరకు వచ్చేసింది. టామ్ తలను నెమిరి, టామ్ నీ తండ్రిని వచ్చానయ్యా, టామ్ నీ తండ్రిని వచ్చాను. ఇన్నాళ్ళు ప్రతిరోజు అన్నావు కదా టామ్, తండ్రి నీ టామ్ వచ్చాను. ఇదిగో టామ్, ఈ రోజు నుంచి నేనే నీ దగ్గరికి రాబోతున్నాను. ప్రతిరోజు మాట తప్పకుండా నువ్వు నాతో ఉన్నావు. 2 సంవత్సరాలు పరీక్షించి చూశాను టామ్. నా దగ్గరకు వచ్చే తండ్రి నీ టామ్ వచ్చానంటే నీ మాట వినాలని నీకంటే అరగంట ముందొచ్చి కూర్చునేవాడిని నేను టామ్. గడిచిన ఈ 3-4 రోజుల్లో నా టామ్ రాలేదు నా దగ్గరికి. టామ్ టైం వచ్చేసింది, నేనే నీ దగ్గరకు వచ్చాను. టామ్ నీ తండ్రిని వచ్చానయ్యా, నీ తండ్రిని వచ్చాను. ఆ రోజు నుంచి దేవుడు మాట ఇచ్చాడు, ప్రతిరోజు 12 నుంచి 1 గంట నేను నీతో సమయం గడుపుతానని. సరిగ్గా 12 అవగానే టామ్ రూమ్లో దేవుడు వచ్చేస్తాడు. ఆ రోజు ఏదైనా తోటలోకి వచ్చి, ఆదామా నీవెక్కడా అన్నట్టు సరిగ్గా 12 నుంచి 1 గంట వరకు దేవుడు వచ్చి అంటాడు, టామ్ నీ తండ్రిని వచ్చాను, నీవెక్కడా? ఒకప్పుడు టామ్ ఏమనేవాడు, తండ్రి నీ టామ్ వచ్చాను, తండ్రి నీ టామ్ వెళ్తున్నాడు. ఇప్పుడు టామ్తో దేవుడు అంటున్నాడు, టామ్ నీ తండ్రి వచ్చాడు, వెళ్ళేటప్పుడు టామ్ నీ తండ్రి వెళ్తున్నాడు. టామ్ జీవితానికి అంతకంటే ఇంకా వేరే ధన్యత అక్కరలేదు. 2 కాళ్ళు పోయిన సంగతిని మర్చిపోయాడు టామ్. ఎందుకంటే సర్వ సృష్టిని చేసిన సకల మానవ కోటిని, ప్రతి ఆత్మను సృష్టించిన దేవుడే టామ్ ముందుకు వస్తున్నాడు. టామ్తో మాట్లాడుతున్నాడు. టామ్కి చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు. టామ్ కొత్త కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు. టామ్ ఆ రోజు ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు. ఇప్పుడు టామ్కి కొత్త కంపెనీ, సొంత కంపెనీ, 1000 మందికి ఆయనే ఉద్యోగం ఇచ్చే స్థాయికి వచ్చాడు టామ్. దేవుడు టామ్కి జ్ఞానం ఇచ్చాడు. తమ్ముడు చెల్లి, ఒకటి చెప్తాను విను, రేపు ఉంటామో లేదో తెలియదు. ఇలా బైక్ పైన వెళ్ళినవాడు తిరిగి వస్తాడో లేదో తెలియదు. అలా ఆటోలో వెళ్తుంటే తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలియదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఉన్నట్టుండి గుండె ఆగిపోతుంది మనకి. కారణం ఏమిటంటే మనం తినేదంత కల్తీ ఆహారం. ప్రతి వాల్ మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. ఎవరు ఏ రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తారో తెలియదు. బ్రతుకుండగానే దేవునితో మంచి బంధాన్ని కలుగొండు. ఆయన ఎక్కువ ప్రేమించు. ఆయనకు నచ్చింది మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయి. ఈ ప్రపంచానికి అవసరమైన పాత్రగా దేవుడు నిన్ను మార్చుకుంటాడు. ఈ ప్రపంచంలో అనేకులను వెలిగించేవారుగా నిన్ను మారుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఆశయం ఉంది, నాకు కోరిక ఉంది. నేను చనిపోయేలోపు 1,00,000 మందిని తయారు చేయాలి ఈ దేశానికి జవాబు చెప్పేవారని. ఏ ప్రశ్న అడిగినా సరే అంతే ఓపికగా, ప్రేమగా, జ్ఞానంగా, వ్యూహంగా, తప్పు పట్టలేనంత గొప్పగా జవాబు చెప్పేవారిని 1,00,000 మందిని తయారు చేయాలి. వారు ఏ మినిస్ట్రీలో ఉన్నా, ఏ చర్చిలో ఉన్నా సరే వాళ్ళ కోసమే తయారు చేయాలి. ప్రతి ప్రాంతంలో కొందరిని తయారు చేసి పెట్టాలి. ఈరోజు ఒక్క కిరణ్ పాలే ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పి దేశాన్ని ఒప్పిస్తుంటే 1,00,000 మంది అయితే ఆలోచించండి ఎలా ఉంటుందో. ప్రతి ప్రాంతములో మండుతున్న పూరలు మోగుతాయి. ప్రతి ప్రాంతంలో క్రీస్తు జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన ఎదురు చూస్తున్నాడు రోషం కలిగిన పిల్లల కోసం. ఆయన ఎదురు చూస్తున్నాడు తమ ఇష్టాన్ని చంపుకొని తన ఇష్టాన్ని చేసేవారి కోసం. ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన పెట్టిన ప్రేమకు ఫలితాన్ని, సరి అయిన లాభం కోసం. ఆయన చాలా ప్రేమించాడు మనల్ని. ఇన్నాళ్ళు ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు. నీకు నచ్చిన దానికోసం పరిగెత్తావు. ఈరోజు ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయనకు నచ్చిన దాని కొరకు నువ్వు వస్తావా అని. ఎన్నో సంగతులు నేను మీతో పంచుకోవాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. టామ్ లాగా నాకిచ్చిన మాట నువ్వు తప్పకపోతే నేను కూడా నీకిచ్చిన మాటలో ఒక్కటి కూడా తప్పదు. నేనే నీ దేవుడనే ఈ లోకానికి నిన్ను నిరూపిస్తాను. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, లేని మాటలు నీ మీద చెప్పినా, పదే పదే నువ్వు అనుకుంది జరగకుండా ఫెయిల్ అవుతున్నా, ధైర్యంగా ఉండు. ప్రతి దాన్ని తూకం వేసి కొలిచి వెయ్యంతలుగా తిరిగిచ్చేస్తాడు నీకైనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ పోగొట్టుకోవడం అంటే ఏంటో నాకు తెలుసు. తల్లిని తండ్రిని పోగొట్టుకోవడం అంటే ఏంటో నాకు తెలుసు. చిన్నతనాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటో నాకు తెలుసు. ఇష్టాలను చంపుకోవడం అంటే ఏంటో నాకు తెలుసు. తినడానికి లేని స్థితి నాకు తెలుసు. కాలినడకన సేవ నాకు తెలుసు. కొండల మధ్యలో, దాండాల మధ్యలో నడిచి సేవ చేసిన రోజులు నాకు తెలుసు. సైకిల్ తొక్కి చేసిన సేవ నాకు తెలుసు. బస్ పైన, లారీ పైన, ట్రాక్టర్స్ పైన, పేపర్ బండ్ల పైన, బస్టాండుల్లో రాత్రులు పడుకొని ఎదురు చూసి మరీ వెళ్ళి చేసిన పరిచర్య నాకు తెలుసు. ఈరోజు ప్రపంచాన్ని వెలిగించడానికి పరిగెడుతున్న పరిచర్య నాకు తెలుసు. దీన స్థితిలో ఉండనెరుగుదును, ఈరోజు సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా కింది నుండే పైకొస్తారు. ఎవరైనా అన్ని రకాలుగా గాయపడి అనుభవించే పైకొస్తారు. అందరూ గోల్డెన్ స్పూన్తో పుట్టరు. ఈరోజు నీలాగే నేను కూడా ఒకరోజు ఏదో ఒక సభలో అలా మూలను కూర్చొని విన్నవాణ్ణి. ఈరోజు సభలకి నేను అవసరమైన వాణ్ణి అయ్యాను. ఈరోజు నువ్వు కూడా కూర్చొని వింటున్నావు. ఒకరోజు దేవుడు నిన్ను వందల వేల మంది కోసం వాడుకునే రోజు వస్తుంది. అప్పటి వరకు ఎన్నొచ్చినా ఆయన చెయ్యి పట్టుకొని ధైర్యంగా అడుగు వేస్తూరా. ఒకరోజు నీ జీవితం అనేకులకు వెలుగవుతుంది. నువ్వు సక్సెస్ అవుతావు. ఆమేన్. 3 విషయాలు మర్చిపోవద్దు. 1, ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకు. ఎవరో నీ మీద జాలి పడాలనుకోకు. 2, దేవునికి ఇచ్చిన మాట తప్పకు. ప్రతిరోజు మొరపెడుతూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. 3, వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకు. యథార్థంగా, నిజాయితీగా ప్రతి అవకాశాన్ని పట్టుకో. మిగతా మొత్తం దేవుడే చూసుకుంటాడు. ఆమె భయము భక్తి గల వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నీ స్వబుద్ధిని చంపు, దేవుని చిత్తాన్ని స్థాపించు. ఈ దేశానికి నీ అవసరం ఉంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్టు చేయడానికి నువ్వు ఒక సైనికురాలు అవ్వాలి. మనం ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవారం కాదని, ఈ సమస్త మానవ కోటిని ప్రాణకోటిని సృష్టించిన దేవుణ్ణి ప్రకటిస్తున్నామని ఈ లోకానికి అర్థం కావాలి. నేను చెప్పబోతున్నటువంటి అనేక సంగతులు, అనేక రహస్యాలు పుస్తకాల రూపంలో ఉన్నాయి. మీకు వెనకాల స్టాల్ పెట్టారు. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించండి. అంత మాత్రమే కాకుండా క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. అద్భుతంగా దేవుడు క్యాలెండర్ని డిజైన్ చేయించాడు మాతో. ఎలాగో తెలుసా? ఎప్పుడైనా క్యాలెండర్లో వాక్యం చదివితే నీ బుట్టిలో నూనె అవ్వదు, తొట్టిలో పిండి అవ్వదు, దీవిస్తా ఆశీర్వదిస్తా అనే వచనాలు ఎక్కువ వింటాం మనం. కానీ నేను క్యాలెండర్స్లో ప్రశ్నలు పెట్టాను. ప్రతిరోజు నువ్వు ఒక ప్రశ్నను ఎదుర్కోవాలని, నువ్వు గ్రంథానికి ఎంత దూరంగా ఉన్నావో నీకు అర్థం కావాలని. ఉదాహరణకు ఒక ప్రశ్న, 89వ కీర్తన 47లో ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు అనే మాట ఉంది. ఎంత వ్యర్థముగా నరులను సృజించావు అంటారు. మీరు చెప్పండి, దేవుడు వ్యర్థంగా చేశాడు ఏదైనా? మరి ఎందుకని ఆ వచనం అలా ఉంది? నరులను దేవుడు వ్యర్థంగా చేయడం ఏమిటి? ఇలా ప్రతిసారి మీకు ఒక ప్రశ్న ఎదుర్కొంటూనే ఉంటారు.
దానివల్ల మీరు దేవుని గ్రంథానికి ఎంత దూరం అయ్యారో తెలుస్తుంది, ఎంత దగ్గర అవ్వాలో తెలుస్తుంది. మిమ్మల్ని తర్ఫీదు ట్రైనింగ్ ఇస్తుంది ఈ క్యాలెండర్ కూడా. అలా తయారు చేసాం ఈ క్యాలెండర్. లోకం అడిగే 600 ప్రశ్నలకి ఈ పుస్తకంలో జవాబు. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. మీరు ప్రసాదం ఎందుకు తినరు? కొబ్బరికాయ ఎందుకు కొట్టరు? అగరత్తు ఎందుకు వెలిగించరు? ముక్కులు ఎందుకు వేయరు? పండగలు ఎందుకు చేయరు? మేము మీ క్రిస్మస్కి శుభాకాంక్షలు చెప్తే మీరు మా పండగలకి ఎందుకు చెప్పరు? ఎప్పుడు తెల్లబడ్లు ఎందుకు వేస్తారు? అడుగుతారుగా లోకం మనల్ని, చాలా ప్రశ్నలు అడుగుతారు. మీరు దిష్టి నమ్ముతారా? చనిపోయిన తర్వాత 7 జన్మలు ఉంటాయని మేము నమ్మితే మీరెందుకు నమ్మరు? 1 కాదు 2 కాదు, నేను ఇప్పటికీ 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. 1600. ఇక్కడ మీకు 600 ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించండి. అలాగే పరలోక రాజ్యంలో మనం ప్రార్థిస్తే బంధించబడుతుంది, విప్పబడుతుందని విన్నాం. ఏం బంధించి విప్పాలో తెలియదు సంఘానికి. దేవుడు ఏం బంధించి విప్పుతున్నాడో తెలియదు. ఆ రహస్యాన్ని ఈ పుస్తకంలో పెట్టారు. అన్నట్టు నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. కనబడుతుందా మీకు స్క్రీన్ మీద కూడా? అంటే మీరు ఏం చదువుతున్నా సరే ఇలా మీకు బొమ్మలు, చదువుతున్న వాటికి అనుకూలంగా బొమ్మలు కనబడతానే ఉంటాయి. నా పుస్తకాలు మొత్తం, నేను రాసిన 15 పుస్తకాలు ఇలాగే అందంగా మార్చాం. ఎందుకో తెలుసా? కరోనా వచ్చిన తర్వాత మనకు సోషల్ మీడియాతో కనెక్షన్ పెరిగింది. బైబిల్ చదవమంటే కూడా ఆడియో బైబిల్ ఉందా అన్నయ్య అని అడుగుతున్నారు. అంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. బ్లాక్ అండ్ వైట్ అంటే నచ్చట్లేదు. అలాంటిది ఇంత గొప్ప మర్మం, ఇంత గొప్ప జ్ఞానం మీరు వింటుంటే సాతాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. అందుకే నేను దీన్ని కలర్గా మార్చేశాను. సాతాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. మీ ఏకాగ్రత సైకలాజికల్గా మనం చూస్తేనే ఎక్కువ చదువుతాం. కాబట్టి ఏం బంధించాలి, ఏం విప్పాలి, ఆ బంధించి విప్పే ప్రార్థనా శక్తి ఎలా పొందాలి, ఈ పుస్తకంలో ఉంది. అలాగే ఎవరైనా దేవుడే లేడు అన్నారనుకో, ఈ పుస్తకం ఇవ్వండి వారికి. దీని పేరు అంతరిక్షం వెనుక, బిహైండ్ ద యూనివర్స్. సైన్స్కు సైన్సే చెప్పిన సువార్త ఈ పుస్తకం. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించాను. ఇక 4వ పుస్తకం అదృశ్య దేవుడు. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి దేవదూతలు కూడా ఇంతవరకు చూడలేదు. ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తారు వారు. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడైనా చూస్తామా? చూస్తే ఎలా చూస్తాం? నియమం ఏంటి, పద్ధతి ఏంటి? ఈ పుస్తకంలో ఉంది. 4 పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 11 పుస్తకాలు అయిపోయాయి. 11 రకాల పుస్తకాలు ఇప్పుడు లేవు. అవి తిరిగి ప్రింట్ అవుతున్నాయి. ఈలోపు ఈ 4 పుస్తకాల్ని పోగొట్టుకోకండి. ఎందుకు నేను ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు. కానీ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన ఎప్పుడు మీ అందరితో మాట్లాడుతూ ఉండాలి. మిమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఉండాలి. మనుషులు లేకపోయినా దైవ కార్యం జరుగుతూనే ఉండాలి. ఈ పుస్తకాల రూపంలో పరిచయం చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇప్పటివరకు 3000 సందేశాలు వీడియో రూపంలో ముద్ర వేశాం. అందులో 700 సందేశాలు మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా విని నేర్చుకోండి. నేను అదే చెప్తున్నాను, 1,00,000 మందిని తయారు చేయాలి ఈ భూమి మీద. భారతదేశానికి జవాబు చెప్పి సువార్తను అందించి, ఇది మతం కాదు, జీవమై ఉన్న క్రీస్తును ప్రకటిస్తున్నామని. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, ఏ సేవా సంస్థ ద్వారా దొంగలు, వ్యభిచారులు, నరాంతకులు, శాడిస్టులు, మోసగాళ్ళు మారలేదు. ఈ బైబిల్ పట్టుకొని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరాంతకులు మారారు, శాడిస్టులు మారారు, పేకాటకాలు మారారు. ఈ దేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్లు చేద్దాం. భారతదేశం కుష్ఠరోగులను పక్కకు ద్రోసేస్తే హక్కున చేర్చుకుంది ఓ క్రైస్తవురాలు మదర్ తెరిస్సా. భారతదేశానికి జ్ఞాపకం చేద్దాం ఇంకోసారి. ఆడవాళ్ళకు విలువనివ్వక బాల్య వివాహాలు చేసి, వాడు చనిపోతే వాడి చితి మీదకే అమ్మాయిని ఎక్కించి చిదివేసే ఆనాటి సంస్కారం, ఆనాటి సాంప్రదాయాలను అడ్డగిస్తూ పోరాటం చేసి అడ్డగించాడు ఓ క్రైస్తవుడు, విలియం కేరీ. విలియం కేరీ రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి చేసిన పోరాటం అది. విలియం కేరీ
స్త్రీలకు కనీసం విలువ లేకుండా, స్త్రీలు చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంటే, స్త్రీల కోసం కూడా స్కూల్స్ని, పోస్ట్ ఆఫీస్ని, విశ్వవిద్యాలయాలను స్థాపించింది ఓ క్రైస్తవుడు, విలియం కేరీ. ప్రైజ్ ద లార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు బార్డర్లో జవానులై నిలబడ్డ వారిలో క్రైస్తవులు ఉన్నారు. ఆనాడు గాంధీజీ గారితో నడిచిన వారిలో క్రైస్తవులు ఉన్నారు. ఈనాడు భారతదేశానికి సేవ చేసిన వారిలో క్రైస్తవులు ఉన్నారు. ఆనాడు క్రైస్తవులై ఉండి మిషనరీ స్కూల్స్ పెడితే అదే స్కూల్లో చదివిన వారు ఈరోజు ప్రధానులు, రాష్ట్రపతులు, ఈరోజు దేశానికి నాయకులై కూర్చొని ఉన్నారు. దేశానికి మేలు చేద్దాం అనుకున్నాడు క్రైస్తవుడు, దేశానికి ఎప్పుడు అన్యాయం చెయ్యడు. దేవునికి మతం ఎక్కడిది? దేవునికి కులం ఎక్కడిది? దేవుణ్ణి ప్రకటిస్తే మతం అంటుంది ఈ లోకం, అది రాజకీయ కుట్ర. దాన్ని కూడా చీల్చి చెండాడే జ్ఞానులు కావాలి ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు సంఘాలు మారక్కరలేదు, మినిస్ట్రీలు మారక్కరలేదు. మీ ఆలోచన మారితే చాలు, ప్రతి చోట వెలిగిస్తాం, మనం అందరినీ వెలిగించగలుగుతాం. ఆమె ఇక్కడున్న సంఘాలను, సేవకులను అడుగుతున్నాను నేను, మీ పిల్లల్ని నాకు ఇవ్వండి, నాకంటే డబల్ ట్రిబల్ తయారు చేసి మీకు తిరిగి బహుమతిగా ఇచ్చేస్తాను. నేను చనిపోయేలోపు 1,00,000 మందిని తయారు చేయాలనుకుంటున్నాను. మీ ప్రాంతం కోసం కొందరిని తయారు చేయండి. మీ ప్రాంతం, మీ మండలం, మీ నియోజకవర్గం, మీ జిల్లా, మీ రాష్ట్రం కోసం కొందరిని తయారు చేద్దాం. అలాంటి సమర్పణ కలిగిన, రోషం కలిగిన తమ్ముళ్ళందరి కోసం నేను సిద్ధంగా ఉన్నాను. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఒక అంతిమకాల ఉజ్జీవాన్ని రగల్చడానికి రండి, కలిసి పోరాడుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిస్థితులన్నిటినీ తన అధికారంలోనికి తీసుకొని మిమ్మల్ని సరిచేయునుగాక, మిమ్మల్ని స్వాధీనపరుచుకొనుగాక. రండి, లేచి నిలబడండి. ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునితో చెబుదాం, తండ్రి నేనున్నాను నీ కోసం, నా బ్రతుకును నన్ను స్వాధీనపరుచుకొని అడుగుదాం. పక్క వారితో మాట్లాడకుండా డైరెక్ట్ దేవునితో మాట్లాడు. తండ్రి నేనున్నాను నీతో. మౌనంగా ఉండకండి. ప్రతి చెయ్యెత్తి దేవుని బ్రతిమాలుకుంటారా? మన అడగండి దేవుడు. మన స్వభావం చిన్నదానికి, పెద్దదానికి మనం అహంగా ప్రవర్తిస్తాం, గర్వంగా ప్రవర్తిస్తాం. మనం గెలిపించుకోవాలనుకుంటాం, అప్పుడు దేవుని చిత్తం ఓడిపోతుంది. కళ్ళు మూసుకుందాం, అందరం కలిసి దేవుని వేడుకుందాం. మీలో చాలా మంది మీ సొంత ఇష్టాల కోసం దేవుని చిత్తాన్ని పాడు చేసిన వాళ్ళై ఉంటారేమో. మీకు ప్రాధాన్యత ఇవ్వలేదని చాలాసార్లు దేవుని పనిని పాడు చేసిన వాళ్ళేమో మీరు. మీ మాట వినలేదని దేవుని చిత్తం గొప్పగా జరుగుతుంటే కూడా ఓర్వలేకపోయావేమో చాలాసార్లు. నువ్వు సాతానుకు సహాయం చేశావు. దేవుని పని గొప్పగా జరుగుతుంటే, నీకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, నిన్ను అడగకపోయినా, నిన్ను పిలవకపోయినా, నా తండ్రి పని జరగాలనే కోరిక కలిగిన వ్యక్తివి నువ్వైతే, ఈ రోజు నుండే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీ ఇష్టానికి, నీ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం మానేస్తే, ఆయనే తన ఆలోచన నీకు బోధిస్తాడు. నీ చేయెత్తి ఊరికే మౌనంగా ఉండకు. నన్ను క్షమిస్తావా యేసయ్యా అన్నాడు. నాపై దయ చూపిస్తావా యేసయ్యా అన్నాడు. నాకు నచ్చింది చేసి నిన్ను గాయపరిచాను, నన్ను క్షమిస్తావా యేసయ్యా అని అడుగు. నేను ఇక మీదట తీసుకున్న తీర్మానంతో వెనక్కి తిరగాలనుకోవట్లేదు, నాపై దయ చూపించమని అడుగు. అందరి కళ్ళు మూసుకుందాం. ఎవరు మౌనంగా ఉండకండి. ఒక్కసారి మీ చేతులు జోడించి బతిమాలుకుంటారా? నన్ను క్షమించు ప్రభువా, ఇన్నాళ్ళు నా ఆలోచనకి నేను ప్రాధాన్యత ఇచ్చాను. నీ పని పాడవుతుందని నేను అనుకోలేదు, నాకు నచ్చింది జరగలేదని ఎక్కువసార్లు అనుకున్నాను. ఈ రోజు నుంచి నీ చిత్తమే జరుగునుగాక, నీ ఆలోచన నెరవేరునుగాక. మాకు మేమే విరోధులమైతే సాతానుకు సహాయం అని మాకు అర్థమైంది. మా ఇష్టాలను చంపుకొని నీతో కలిసి సైన్యం అవుతాం. మమ్మల్ని నడిపించు ప్రభువా, మమ్మల్ని నడిపించు ప్రభువా. తండ్రి దేవా, కళ్ళు మూసుకొని
ఆనందమా అందరం కలిసి బతిమాలుకుందాం. చప్పట్లు కొట్టొద్దు, నీ ఒడిలో చేతులు జోడించి బతిమాలుకుందాం. సుఖము తండ్రి దేవా నీ ఒడిలో సుఖము దేవా అందరం కలిసి వేడుకుందామా, పాడుదామా? అందరం కలిసి పిలుద్దాం. తమ్ముడు చెల్లి అందరం కలిసి పిలుద్దాం దేవుని. దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. మరొకసారి అందరూ చెప్తారు అదే మాట. దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. దేవా నా సర్వం నీవయ్యా పలుకు తమ్ముడు. నీ నోటితో దేవుడు వినాలనుకుంటున్నాడు. తండ్రి నీవే నా సర్వం. నీ ప్రేమ వర్ణించుట కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా. కలిసి చెబుదాం అందరం కలిసి. మా ఆనందమా తండ్రి దేవా ఒడిలో తండ్రి దేవా సర్వం నీవయ్యా నీవుంటే నాకు దేవా నా సర్వం నీవయ్యా చేతులు జోడించి బతిమాలుకుందాం. ఆయన మనకు తండ్రి. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చూచేరేనా ప్రేమ మధురమయ్యా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి చూచేరేనా నీ ప్రేమ మధురమయ్యా. అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి కలిసి పిలుద్దాం. మనం ఎంత పెద్దవారమైన ఆయనకు చిన్న పిల్లలనే. మన తండ్రిని కలిసి పిలుద్దాం. Praise the Lord. Hallelujah. మరొకసారి చేతులెత్తి నీ పిల్లల ప్రార్థన ఆలకించు. పసి పిల్లలను కూడా స్వాధీనపరచుకో. నీ ఆత్మశక్తిని అనుభవించుట నేర్పించు నీ పిల్లలకి. అందరం కలిసి అందాం. మరొకసారి బిగ్గరగా lead us and guide us, O Lord. Hallelujah. Thank you so much.
థ్యాంక్ యూ లార్డ్. నీ పిల్లల్ని స్వాధీనపరచుకో. ఆత్మదేవ నీ పిల్లలందరినీ మీ అధికారంలోనికి తీసుకోండి. ఇక్కడున్న చిన్న పిల్లలు కూడా నీ ఆత్మశక్తితో నింపబడనివ్వండి. శూర కార్యములు చేయగల శక్తి గల వీరులుగా మార్చండి. వారి ఆలోచన ప్రపంచం ఇది మొదలుకొని నీ వలన కలుగు ముద్రతో ఉండునుగాక. స్వాధీనపరుచుకోండి. ఏ లౌకికాత్మ ఇప్పటి వరకు నీ పిల్లల్ని ఏలిందో అదే లౌకికాత్మను యేసు నామములో బంధిస్తున్నా. నీ పిల్లలకు వేరుగా అది పోవునుగాక. ఈ దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు మీరు వాడుకోబోతున్న పాత్రలను ఇక్కడ లేవనెత్తు ప్రభువా. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 And may God bless you. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. Thank you very much.